ఒక పెద్ద రైల్వే ప్రాజెక్టు, ఒక పెద్ద రోడ్డు ప్రాజెక్టు. ఈ రెండిటి కోసం తిరుపతి ఎంపీ గురుమూర్తి గత 3 ఏళ్లుగా కొట్టుకుంటా ఉన్నాడు. కేంద్రం దగ్గరికి వెళ్ళటం మామూలుగా అదే స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా ఫైలు బుచ్చుకుని ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతూ వచ్చాడు. మామూలుగా ఏంటంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, పార్లమెంట్ సభ్యుడిగా ఉండేటటువంటి వాళ్ళు సహజ సిద్ధంగా రాజకీయాలే చేస్తుంటారు. రాజకీయ స్టేట్మెంట్, రాజకీయ ఆందోళనలు, రాజకీయ ప్రచారం కోసం పాకులాడుతుంటారు. ఇతను అట్లా ఫ్రమ్ ద బిగినింగ్ రాజకీయాల్లో ఉన్నాడు కాదు. తను ఫిజియోథెరపిస్టు. జగన్కి పాదయాత్రలో వెంటున్నాడు. జగన్ తనకి తిరుపతి ఎంపీ అప్పుడు ఉప ఎన్నికలప్పుడు ఇచ్చారు, గెలిచాడు. దాంతో అక్కడి నుంచి తను ఏమన్నా రూటు మారిపోయిందంటే ఏం లేదు. తనకు పిఏ, తనకు సంబంధించిన స్టాఫ్ అంతే. ఎంతసేపటికి ఏమేం పనులు ఉన్నాయో అవి వెళ్ళి ఢిల్లీలో చూసుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎలా చేస్తారో అట్లా చేసుకొస్తారు. ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగటం, ఈ పని చేయమని అడగటం. ఏదైతే ఇప్పుడు బెంగళూరు నుంచి వెళ్తున్నటువంటి హైవేది తిరుపతికి లింకప్ ఇష్యూని దాదాపుగా ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే, కాట్పడికి సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి లైన్ది నిన్న ఓకే చేసింది. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఉపయోగం పడింది. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఓకే చేసింది. 1332 కోట్ల రూపాయలతో 15 స్టేషన్లు, 17 పెద్ద వంతెనలు, 327 చిన్న వంతెనలు, 7 ఆర్ఓబీలు, 30 ఆర్యూబీలు తో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేయడం ఇప్పుడు ఈయన వంతైంది.